లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా మారినా కానీ మనం దేవుడు మనల్ని ప్రేమించి వెదకి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి రోమా పత్రికలో ఉంటుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మనం క్రీస్తునందుంటే అంటే మేమందరం కూడా మందిరంలో ఉన్నాం కదండి, క్రీస్తులో ఉండే కదా మరి దేవాలయానికి మేము వచ్చిందనుకోవచ్చు. అలా కాదు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి ప్రత్యేకించబడి మన జీవితాలు కూడా లోకంలో మీరుండండి కానీ లోకం మీలో ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎక్కడా కూడా లోకం అనేది ఉంటే మనకి శిక్షే కానీ మరి మేలు అనేది మనం చూడం. ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడుకున్నాం దేనికంటే మరి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎదిగినప్పుడు మనకి ఏది కావాలో ఆయన సిద్ధపరిచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఆయన నీతిని యేసు దేవుడు అని చెప్పి మనం నమ్మాం, బాగానే ఉంది. మరి ఆయన ఎదుకు వచ్చాం, బాగానే ఉంది. యేసు ప్రభు వారందరూ మరి క్రీస్తులో కడగబడిన మీరు బాప్తిసం తీసుకున్నప్పుడే మరి నీటిలో మునిగి మనం పైకి లేపినప్పుడు మన పాపాలన్నీ పాతిపెట్టబడ్డాయి. మరలా తిరిగి వాటిలోనికి మనం ప్రవేశించడానికి వీల్లేదు. యేసయ్యతో మరి సాకులు చెప్పడానికి కూడా కుదిరేది కాదు. ఇది నేనేం తప్పు చేయలేదు, ఇది కాదండి, అది కాదండి అని దేవుడికి సమస్తము కూడా తెలుసు. తల్లిదండ్రులకి సాకులు చెప్తాం, దేవుడికి సాకులు చెప్పలేము. కాబట్టి మరి నిజంగా మనందరం కూడుకున్నామంటే ఇది దేవుడి కృప అన్నమాట. ఇందాక మరి మనకు అవసరమని కాదు చెప్తున్నా, టీవీ పెట్టగానే మరి నల్గొండ వెళ్ళే బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఎంతో మంది చనిపోయారని చెప్పి టీవీలో చెప్పగానే చాలా వేదనేసింది. ఈ అంచు దినాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని ఎంతో భద్రపరుస్తున్నారు. మా ప్రయాణాల్లో కూడా నిజంగా ఈ నెలలో మేము ప్రేయర్కి వస్తుంటే దుగ్గిరాల దగ్గర టైర్ పగిలిపోతే మరి ఎవరు చూడలేదు దాన్ని. పెనమలూరు మరి ఆ దుగ్గిరాలంటే చాలా దూరం, తెనాల దగ్గరలో. పెనమలూరు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన కారులో వెళ్తాయా ఆగండి, మీ టైర్ పగిలిపోయింది. కానీ ఆయన చెప్పక ముందు వాహనం బాగానే నడిచింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. టైరు పగిలింది అని చెప్పగానే మరి మాస్టర్ గారు కిందకి దిగి ఆ టైర్ చూడగానే ఇప్పుడు దాకా వచ్చాం కదా మనం, ఇప్పుడు కొంచెం దూరంలో మళ్ళీ లేట్ అయిపోద్ది, వెళ్ళిపోతాం ఇంటికన్నారు. కానీ అక్కడి నుంచి కారు కదలే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుడే మరి ఆ వాహనానికి తోడుగా ఉండి టైర్ పగిలినా మమ్మల్ని అక్కడి వరకు తోడుకొచ్చారు. ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుడు నిజంగా మా ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఈ 10 మాసములలో మరి ఘోరమైనటువంటి గాలి, ఘోరమైన వర్షంలో కూడా పొన్నూరు నుంచి మేము వచ్చేటప్పుడు దారి కనబడని స్థితిలో కారు ఎగిరిపోతానంత గాల్లో మేమే కాదు అందరూ ప్రయాణం చేశారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎత్తి పట్టుకుని ఆయన వాగ్దానం చేత నడిపిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంచు దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుడు తప్పనిసరిగా ఆయన మనపక్షముగా నిలువబడి ఆయనే కార్యాలు జరిగించే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కానీ కాదు. చాలా మంది పెంతుకొస్తాళ్ళు వాళ్ళు చేస్తారు అనుకుంటారేమో, చాలా మందికి తెలియదు. పెంతుకొస్తూ ఆయన మన అనుభవాల్లో దేవుని అభిషేకాన్ని పొందుకొని అన్ని భాషలను పొందుకొని దేవుని ఆత్మను పొందుకున్న మనం ఆత్మను నిలబెట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు ఆటంకంగా ఉండేటట్టుగా ఏమీ ఉండదు. దేవుని ఆత్మ అల్లరి చేసేది కాదు. దేవుని ఆత్మ అన్ని భాషలతో దేవుడు నింపి సంఘక్షేమం కోసం దేవుడు మాట్లాడతారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మరి మొన్న పునరుద్ధానం ముందు ఎప్పుడు నా కుమారుడు ప్రార్థన చేయించుకుంటారు.
ఆ పునరుద్ధానం ముందు ప్రార్థన చేసేటప్పుడు మరి ఎందుకో దేవుడు మాట్లాడారు, ఈ దినం ఈ హస్తం ద్వారా గొప్ప అద్భుతం చేయబోతున్నాను, ఈ హస్తం అభిషేకించబడిన హస్తం, ఈ హస్తం ఈ దినమందు అద్భుతం చేయబోతుందని మాట్లాడారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే ఆ పునరుద్ధానము గొప్ప ఆశ్చర్యం జరిగిందని చెప్పారనమాట. ఇంకా నేను నా కుమారుడు అయ్యా దేవుడు ఇలా మాట్లాడారు కదా, ఈ సాక్ష్యం నువ్వు చెప్తున్నావు కదా అని అడిగే టైం కూడా లేదు, నేను అడగలేదు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నిన్నటి ఆదివారం ముందు ప్రార్థన చేయించుకుంటుంటే ఈ హస్తము ద్వారా ఈ దినమందు నేను గొప్ప అద్భుతం చేయబోతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దైవజనులే కాదు, దైవజనులు దూరంగా ఉన్నా దేవుడు ఎప్పుడు దూరస్తుడు కానీ కాదు, సమీపస్తులు. మీరు ఇంట్లో ఉన్నా మీకు బాగోపోయినా దేవుని అందు విశ్వాసం ఉంచి మీ దగ్గర ఉన్న ప్రేరాయిల్ని, దేవా మా దైవజనులు దూరంగా ఉండవచ్చేమో, మీరు మాకు సమీపంగా ఉన్నారయ్యా, ఇదిగో అయ్యగారు అభిషేకించిన మరి ఈ ప్రేరాయిల్ని, ఈ రక్తాన్ని, యేసు రక్తాన్ని రాసుకుంటున్నాను, నాకు సంపూర్ణ స్వస్థత కావాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ 5 దినాల్లో మనం దేవునికి నమ్మకంగా ఉండాలని నా ఆశ, మీ ఆశ కూడా అదే. మన ఇంట్లో కష్టాలు పోవాలన్నా, మన బిడ్డలు మన మాట వినాలన్నా, నిజంగా ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను మిత్రులుగా మార్చగలరు. ఇంకా మన ప్రవర్తన దేవుడి యొక్క సరి చేసుకోవాలి. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డలు కూడా మాట ఏంటండి, తల్లిదండ్రుల మాట. మా పిల్లలు మాట ఎట్లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చిన్న బిడ్డల కోసం దేవుని ఆత్మల తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. రేపే వాళ్ళని ఇంటికి పెద్ద బిడ్డలుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ బిడ్డలతో కూడా గడుపుతూ దేవుని మాటలు వాళ్ళకి వర్ణిస్తూ మరి దేవుని బైబిల్లో ఉన్న మాటలు వారికి తెలియపరచాలి. మోషే అన్నాడు, వారు కూర్చున్నప్పుడు, వారు నుంచున్నప్పుడు, వారు లేచినప్పుడు, మరి వారు పడుకున్నప్పుడు వాక్యాన్ని కళ్ళకు బాసికలాగా కట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు మాటలు మనం మరి ఎక్కడా కూడా వ్యర్థపరిచే వారిగా ఉండకూడదు. ప్రియమైన సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, దీర్ఘాయువులతో తృప్తిపరుస్తూ మరి మనకి ఏది కావాలో అది మన నాలుగు రాకమనిపే సిద్ధపరుస్తున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బలను సమీపించబోచున్న మన జీవితంలో ఒక్కసారి మనని మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఈ యొక్క దినమందు బలను సమీపిస్తున్న నేను అర్హత కలిగినటువంటి దాన్న, అర్హత కలిగిన వాడిన? మన నోటి మాట ఎలా ఉంది, మన కంటి చూపు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, అన్నిటినీ కూడా బలలోకి వెళ్ళక ముందే పశ్చాత్తాపడుతూ దేవుడు మన కోసం నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉన్నది. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అతి స్వస్థత మనకు కావాలి అంటే దేవుని సన్నిధానములు, ఈ పునరుద్ధానం, నీ ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే, ఆశీర్వదించబడటం అంటే ఆత్మీయంగా మనం ఎదగాలి ముందు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదం అని, యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలని తగ్గుతాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నమ్ముకోవటం వల్ల నీతి రాజ్యం దొరికిందని చెప్పి నమ్మాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు కూడా యేసు ప్రభు వారు నమ్ముకున్నాడు. లాజరుకి ఎన్నో వ్యాధులు సంభవించినాయి. నిజంగా లాజరుకి ఉన్న కురుపులు కుక్కలు నాకినాయి. అయినప్పటికీ కూడా లాజరు ఎప్పుడు కూడా ఒక ధనవంతుడి ఇంట వాకిలి పడి ఉన్నాడండి. ఎటు కదలేదు. ధనవంతుడైతే ఉదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు వేసుకొని నిత్యము కారులో వెళ్తూ బళ్ళమే తిరుగుతూ పడి ఉన్నటువంటి ఆ యొక్క లాజర్ను చూశాడు. కానీ లాజరు ధనవంతుడు వెళ్తున్నప్పుడల్లా దేవుణ్ణి స్తుతించుతున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, సంతోషం పొంగిందని పాటలు పాడుచున్నాడు, యెహోవా నా బలమా అని పాటలు పాడుచున్నాడు. ఒక్క దినము కూడా ధనవంతుడు ఎన్నడూ కూడా తల తిప్పి చూడలేదు. ఇలాగే మందిరం ఉంది, మందిరం పక్కనే ఉన్నాడు లాజరు. ఇదే ధనవంతుడి ఇల్లు అనుకుందాం, ఇదే ధనవంతుడి ఇల్లు అనుకుందాం. ఆ వాకిటై కూర్చున్నాడు లాజరు.
ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరించుచున్నాడు. కానీ ధనవంతుడు ఎప్పుడు కూడానంట, ఏంటి ఇక్కడ ఈ లాజరు ఉన్నాడు, ఎవరితను అని వంగి కానీ పక్కకు తిరిగిగా చూసుండు. చూడలేదండి. ఎప్పుడు ఏంటయ్యా నా వాకిట్లోనే ఉన్నావు ఏంటని ఏ రోజు కూడా లాజర్ని ప్రశ్న వేయలేదు. కానీ మరి ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. ధనవంతుడు నరకంలో ఉండి యాతన పడుతూ అయ్యా అప్పుడు అడుగుతున్నాడు, లాజరు నీ ఏలు కొనను ముంచి నా నాలుగు తడుపయ్యా. అంతేకాదు అంటున్నాడు ధనవంతుడు, అయ్యా నా యొక్క సహోదరులు చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళు కూడా నాలాగా నరకంలోకి వెళ్ళకూడదయ్యా, నేను వెళ్ళి వాళ్ళకి సువార్త అందిస్తానయ్యా. ఎక్కడికి వెళ్ళాక? చనిపోయినాక నరకంలోకి వెళ్ళాక. అప్పుడు అంటున్నాడు, చాలా మందికి నరకం ఉందండి, పరలోకం ఉందండి అని చెప్పామనుకో, ఏమంటారు? నరకమా పరలోకమా? వీళ్ళకి పట్టింది కాదు పిచ్చి, మనకు కూడా పట్టిస్తున్నారు. నేను కూడా ఒక్కోసారి అనుకుంటా, అయ్యా నిజంగా చనిపోతే మళ్ళా మేము మరి నీతి రాజ్యంలో ఉండాలి కదా, పరలోకం రాజ్యం ఉందన్నావు, నరకం ఉందని చెప్పి అన్నావు అని చెప్పి నేను అనేక పర్యాయాలు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన దినాలున్నాయి. దేవుని నామాని స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా పరలోకం ఉంది, నిశ్చయముగా నరకం ఉంది. ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే దేవుని నీతిని ఈ లోకంలో మనం ఏమైపోవాలంటే పాతి పెట్టబడాలి. ఒక విత్తనం భూమిలో వేస్తే ఎలా చనిపోతుందో అలా మనలో ఉన్న వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని బలిష్టమైన చేతి కింద దేవ మనస్కులమై ఉండాలి. దేవుని నామాని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని దగ్గరికి వచ్చిన యాంచి దినాల్లో చాలా చోట్ల మరి సువార్త ఎలా అందుతుందంటే మరి ఏమని ఎగతాళి చేస్తున్నారంటే, యేసు ప్రభు బిడ్డలు ఆశీర్వాదాలు వస్తాయంట, ధనం వస్తుందంట, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇలాంటి బోధన చేసి జనాన్ని నమ్మిస్తున్నారు అనుకుంటారు. అదేం కాదు. కానీ యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు అరణ్యంలో పడుకున్నప్పుడు యాకోబుకి దేవుడు మాట్లాడతాడని కూడా తెలియదు. నాకు కూడా దేవుడు మాట్లాడతాడని కూడా తెలియదు. నాతో కూడా దేవుడు మాట్లాడారు. అది నమ్మాలి. నమ్ముట నీ వంతైతే సమస్తము సాధ్యమే. నిజంగా దేవుడు మాట్లాడతాడని నాకు కూడా తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తాడని నాకు కూడా తెలియదు. యేసే నిజ దేవుడని తెలుసు, రోగాలు పోతాయని తెలియదు. ఒకప్పుడు నేను ఎందుకు రక్షణ పొందాను అంటే దేవుడు యేసు ప్రభువే నిజ దేవుడు, పరలోక రాజ్యం ఉందంట అని చిన్న పిల్లప్పుడు తెలుస్తుంది. ఏంటంటే నాకు అప్పుడు ఏ బాధలు లేవు. బాధలంటే చదువులో బాధ, నేను పాస్ అవ్వాలి, అదే బాధ. మరి అలాంటి సమయంలో మరి నిజంగా పరలోక రాజ్యం ఉంది, యేసు ప్రభువే దేవుడు అని చెప్పినప్పుడు నేను నమ్మాను. తర్వాత నాకున్న బాధలు, నాకున్నటువంటి వాటన్నిటినీ దేవుడు తీరుస్తాడని కూడా నాకు తెలియదు. అప్పుడు బైబిల్ కూడా నాకు అంతగా తెలియదు. కానీ యేసే నిజ దేవుడు ఎప్పుడు హృదయానికి హత్తుకున్నట్టుగా నేను నమ్మాను. దేవుని నామాని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన తర్వాత పేతురు నీ ధోనిని లోతుకు నడిపించన్నాడు. పేతురు ధోని ఏ రీతిగా లోతుకు నడిపించినప్పుడు కార్యాలు చూశాడో అలాగే నేను కూడా ఆత్మీయతలో లోతులోకి వెళ్ళినప్పుడే నేను దేవుడి కార్యాలు చూశాను. దేవుడి నామాని స్తోత్రం, హల్లెలూయా. మనలో మాదిరి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే కార్యాలు చూస్తాం. యేసయ్యా నువ్వు తప్ప నాకెవరు కూడా లేదని చెప్పి నమ్మాలి. దేవుడి నామాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గతించిన 7వ తారీఖు నుండి ఎంతో మంది సాక్ష్యాలు రచించారు. నిత్యము కూడా ఆ సాక్ష్యాల నిమిత్తం ప్రభా 7వ తారీఖు మరి ఎంతో మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. అటు సాక్ష్యాల్లో జయము కావాలని సంఘస్థులందరూ ప్రార్థన చేశారు. మరి అలాగే మేము కూడా దైవజనులుగా ప్రార్థన చేశాం. దేవుని నామాని స్తోత్రం, హల్లెలూయా.